మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. పిల్లలకి ఎంతవరకు తెలుసు మన సనాతన ధర్మం గురించి? వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టడమా మన దేశభక్తి? నా బాధ అంతా అదే కదమ్మా. వాట్ ఇస్ సనాతన ధర్మం? స్వతంత్ర ఉద్యమంలో హిందువులు ముస్లింలు కూడా కలిసి పోరాడారు కదా అగెనెస్ట్ గా బ్రిటిషర్స్ కి. ఆ మధ్యన వాళ్ళిద్దరి మీద తెచ్చిపెట్టింది ఎవరు? ఖురాన్ ఏం చెప్పింది అసలు? మొన్న యుద్ధం జరుగుతోంది. అక్కడ ఇద్దరు మహిళలు యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళని గురించి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేసి మాట్లాడేస్తున్నారు. అది ఎంత ప్రమాదం? రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? రామచంద్రుడు అడవిలోకి పంపించింది సీతమ్మని వీళ్ళు అనుకున్నట్టు అనుమానంతో కాదు. అసలు విద్యా విధానంలో మార్పు రావాలమ్మా. ఈ బిల్డింగులు మీరు ఏమైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మనం ఇంకా ఋషి మార్గంలోనే వెళ్ళాలా? బ్రాహ్మణత్వం అంటే శిక్షణ, క్షత్రియం అంటే రక్షణ, వైశ్య అంటే పోషణ, శూద్ర అంటే పరిచర్య సేవ. ఈ 4 విభాగాలు లేకపోతే ప్రకృతి సృష్టి నడవదు. ఒక పార్టీలో ఒక మనిషి వెళ్ళి సమాజ సేవ చేయాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు, ఎంతమందికి తాగబోయగలుగుతావు అని అడుగుతున్నారు తప్ప అతనుకున్నటువంటి సమర్థతను బట్టి ఎవరైనా టికెట్ ఇస్తున్నారా? ఏమైపోతుంది ప్రపంచం? ఓ యువతి యువకులారా, మంచిగా మీ వివాహం చేసుకుని సమర్థులను కనండి. గొప్ప గొప్ప వాళ్ళని కనుక ప్రసవిస్తే ఈ దేశాన్ని రక్షించుకుంటాం. లేకపోతే ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. మంచికి మంచి, పంచికి పంచు ఇచ్చే వనిత. సత్యాన్నే ప్రబోధించాలి, ఊపిరున్నంత వరకు సనాతన ధర్మాన్ని ప్రాచుర్యం చేస్తాను అని కంకణం కట్టుకున్న వ్యక్తి. అలాగే తన వాణితో సత్యాన్నే ప్రాచుర్యం చెందుతున్న వ్యక్తి. తెలుగు వారికి సుపరిచితమైన భారతీయం సత్యవాణి గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్. నమస్తే అమ్మా. నమస్తే భార్గవి. ఎలా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను త్యాగరాయ గాన సభలో, రవీంద్ర భారతిలో. అవును, మళ్ళీ ఇంత పెద్దయ్యాక చూస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. సో సత్యవాణి గారు అంటే చాలా భారీగా అనిపిస్తుంది, అమ్మ అని పిలుస్తాను అందుకే. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఒక రిలీజియనా, ఒక వే ఆఫ్ లివింగా, వీటన్నిటికీ అతీతమా? వాట్ ఇస్ సనాతన ధర్మం? సనాతన ధర్మం అనేటువంటి దానికదిగా సృష్టిలో ఏర్పడినదే తప్ప అది ఎవరో వ్రాసింది కాదు. అదొక అపౌరుషేయం. సృష్టిలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ సృష్టి యొక్క ధర్మంతో మానవుడు కూడా శృతి కలుపుకుని జీవించటం ఎట్లాగో తెలియచేసింది సనాతన ధర్మం. ఎటర్నల్ ధర్మం అంటే శాశ్వతమైనది, ఎవరి చేత వ్రాయబడింది కాదు, తనకు తానుగా ఉద్భవించి ఈ సృష్టిలో మనందరికీ కూడా జీవించడానికి కావలసిన అనుపాలను తెలియచేసింది సనాతన ధర్మం. మతానికి ధర్మానికి తేడా తెలియక మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటున్నాం. మతము అంటే అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం చేత, అభిమతం చేత ఏర్పడింది మతము అన్నారు. మనది ధర్మం. ఇది వ్యక్తుల చేత ఏర్పడినటువంటి మతం కాదు కదా, ఇది అపౌరుషేయం కదమ్మా. ఇది ఒక జీసస్ క్రైస్ట్ అభిప్రాయం ఏర్పడింది, దాన్ని క్రైస్తవ మతం అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఒక మహమ్మద్ ప్రవక్త యొక్క అభిప్రాయాన్ని ఇదిగా తీసిందని మహమ్మదీయ మతము అన్నారు. అలాగే వైష్ణవము, శాక్తి, ఇవన్నీ కూడా మతాలుగా వచ్చేసాయి. ఇది ధర్మ, ఎటర్నల్ ధర్మ. అందుకని ఏ మతంలో ఏ మంచిది ఉన్నా అది సనాతన ధర్మంలో ఒక భాగమే అవుతుంది తప్ప వేరే ఏం కాదు. ఏ మతంలో ఏ మంచి ఉన్నా అది సనాతన ధర్మంలో ఒక భాగమే అవుతుంది. నదులన్నీ సముద్రంలో ఎలా అయితే కలిసిపోయాయో, తమ అస్తిత్వాన్ని దీనిని ఎలా అయితే కోల్పోయాయో, గోదావరి నది ఉంది, అది ఎప్పుడో సముద్రంలో కలవగానే దాని అస్తిత్వాన్ని కోల్పోయిందా లేదా? ఈ మతాలన్నీ కూడా సనాతన ధర్మం అనేటటువంటి సముద్రంలో కలిసినప్పుడు ఇక మతాలకు పేరే ఉంది అక్కడ. సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మం. ఇది తెలియక మనం అడ్డుగోడలు నిర్మించుకుని మనం ఇప్పుడు ఈ గది, ఈ హాల్ ఉంది తల్లి, ఇల్లు ఉందమ్మా, ఒకటి బెడ్రూమ్ అంటున్నాం, ఒకటి కిచెన్ అంటున్నాం, ఒకటి వరండా అంటున్నాం, ఒకటి హాల్ అంటున్నాం. మొత్తం ఉన్న టాప్ ఏంటి? స్లాబ్ ఒకటేగా. అదే సనాతన ధర్మం. ఇక్కడ అడ్డుగోడలు మనం నిర్మించుకుని దీనికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఒక సనాతన ధర్మము, ఒక ఇస్లాం, ఈ రెండు మన భారతదేశంలో ఉన్నప్పుడు ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ బతకాలి కదా. కదమ్మా, స్వతంత్ర ఉద్యమంలో హిందువులు ముస్లింలు కూడా కలిసే పోరాడారు కదా అగెనెస్ట్ గా బ్రిటిషర్స్ కి. ఆ మధ్యన వాళ్ళిద్దరి మీద చిచ్చు పెట్టింది ఎవరు? ఆ చిచ్చు పెట్టింది ఎవరు? వ్యక్తులే కదా.
ఆ వ్యక్తులే కదమ్మా. అంటే ఒకప్పుడు దేశం కోసం ఆహుతయ్యారు, ఇప్పుడు వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతోంది. తేడా ఉంది. ఇంత సెక్యులర్ కంట్రీలో ఇన్ని ఫెయిత్స్, ఇన్ని నమ్మకాలు, ఇన్ని దేవుళ్ళు ఉన్నప్పుడు మనకి మేజర్గా క్రైసిస్ వస్తున్నది ఏంటంటే హిందువులు, ముస్లింలు. ఒకవైపు సనాతన ధర్మం అంటున్నాం, ఒకవైపు ఇస్లాం. ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా భారతదేశంలో ఉండడానికి వీలుందా? ఎందుకు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది. అలా సామరస్యంగా ఉండడానికి వీలు కావాలంటే రాజకీయ నాయకుల యొక్క మైండ్ సెట్ మారాలి. అసలు ఈ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ప్రవేశపెట్టిందే ఈ అరిషడ్ వర్గాలను ప్రవేశపెట్టి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నది ఎవరు? ఆనాటి నుంచి ఒక బ్రిటిష్ వాళ్ళే పెట్టడమే కాదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పుణికి పుచ్చుకుని మనం అదే అనుసరిస్తున్నాం కదా. అంటే జస్ట్ ఓట్ల కోసం ఇలా క్రియేట్ చేసి మేము ఉన్నాం కదా, మా పల్లెటూరులో మేము ఉండేవాళ్ళం. ప్రతిదీ కూడా మనకి ఈ అల్లం మిరపలని అమ్ముకుంటూ వచ్చేవారు సాయిబులు, దూదేకులు సాయిబులని వచ్చేవారు, దూదులు పరుపులు కుట్టడానికి. వాళ్ళు మనం కలిసే జీవించాం. జీవన విధానం అంతా హిందూ జీవన విధానమే ఉండేది, అందరికీ అదే పద్ధతులు అయ్యే ఉండేవారు. ఒకరికి ఒకరిగా ఉన్నాం, అప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతికాం. ఎప్పుడెప్పటి నుంచి ఈ మధ్య వచ్చింది ఇవన్నీ? స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇండియా అసలు అట్లాంటి గొడవలు కానీ ఉండేవి కాదు, లేవు కదా, సామరస్యంగా చాలా సామరస్యంగా ఉన్నారు కదా. తర్వాత ఎప్పుడు వచ్చినవి? విడదీసి పాలించడం అనేటటువంటి దాంట్లో ఓట్లు దండుకోవడానికి తర్వాత ముఖ్యంగా మనకు రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఆ సెక్యులరిజం అనేది, సూడో సెక్యులరిజం వచ్చిన తర్వాత ఈ విధానం అంతా వచ్చి ఏం చేశారు వీళ్ళు? ఒకరినేమో భుజాలకు ఎత్తుకోవటం, ఒకరినేమో నేలకేసి కొట్టడం. అంతే కదమ్మా. కొంతమందినేమో ఏదో ఓట్ల కోసం అని చెప్పి నెత్తికెక్కి వాళ్ళకి అన్ని రకాలయని ఇచ్చేస్తే ఇంకొకటి తీవ్రవాది అవుతాడా లేదా? మన ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారమ్మా. తల్లి ఇద్దరి మీద సమానమైన ప్రేమ చూపిస్తే గొడవ ఉండదు. చిన్నవాడి మీద పెద్దవాడి మీద తేడా చూపిస్తే తప్పకుండా మన పిల్లవాడు రివోల్ట్, అదే తీవ్రవాదం, అదే వస్తుంది కదా. కాబట్టి వీళ్ళు కూడా ఆ రకమైన బాధపడటానికి అవకాశం కల్పించారు. ఎవరు కల్పించారు దానాడు? రాజకీయ నాయకులేగా. అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. అంతకుముందు కలిసే ఉన్నాగా, కలిసే బ్రతికాం కదా. పైగా ఈ హిందూ క్రైస్తవ మతాలు పుట్టింది ఎప్పుడమ్మా? 2000 సంవత్సరాలు. అంతకుముందు ఏముందమ్మా? 1000 సంవత్సరాల యుగాలు నడుస్తున్నాయి కదా. అంతకుముందు ఏమున్నదని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోమనండి. వీళ్ళు ఈ మతాలు పుట్టకముందు ఏ మతం ఉంది? ధర్మం ఒక్కటే ఉన్నది. అందుకని ఈ మతం అనేటటువంటి కూడని స్థితి నుండి, మళ్ళీ చెప్తున్నా భార్గవి, ఈ మతము అనే కూడని స్థితి నుండి ధర్మం అనే కోడలికి చేరాలి. అప్పుడు వస్తుంది. దానికి ఏం కావాలి? ప్రేమ కావాలి. అమ్మ, ప్రతిసారి నాకు ఒకటి అనిపిస్తుంది, ఎన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్న భారతదేశంలో ఖురాన్ ఏం చెప్పింది అసలు? ఏదైనా కూడా వ్యక్తులని సంహరించమని కానీ చంపమని కానీ ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు ఇందాక కనుక నేను రామాయణంలో ఎలా అయితే ప్రక్షిప్తాలు చేర్చారని చెప్పానో, అలాగే గ్రంథాల్లో మనుషుల యొక్క ప్రోక్తాలు వస్తాయి. ఋషి ప్రోక్తాలను మానేసి మనుష్య ప్రోక్తాలు ఎలా అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయో, అలాగే వాళ్ళ ప్రవక్తలు చెప్పే విషయాలను కూడా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటమో, దాన్ని మ్యానిపులేట్ చేయటమో, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం దాన్ని వక్రీకరించి చెప్పడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటిది ఎప్పుడు నాకు బాగా తెలిసినంత వరకు ఖురాన్లో కూడా అక్కడక్కడ వాళ్ళు కోట్ చేసినటువంటి, ఎందుకంటే మేము 8 సంవత్సరాలు ముస్లిమ్స్ ఇంట్లోనే అద్దెకున్నాం. విశాఖపట్నంలో మహమ్మదీయుల ఇంట్లోనే మేము రెంటుకున్నాం. వాళ్ళు రోజు ఖురాన్ చదివేవారు. నేను రామాయణం చదివి మా అత్తగారికి వినిపిస్తుంటే వాళ్ళు కూడా వచ్చి కూర్చుని వినేవారు. వాళ్ళ ఇంట్లో గోవుల్ని పెంచేవారు. మా ఇంట్లో కూరలు వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో కూరలు మేము పంచుకునేవాళ్ళం. వాళ్ళు చెప్పేటటువంటి విషయాలన్నింటినీ తరచూ మా సంభాషణలో వచ్చేటప్పుడు చూస్తే ఆ చెప్పే విషయాలన్నీ కూడా చాలా మంచి విషయాలే ఉన్నాయి. అయితే కొన్ని ఏమిటంటే మనుషులు సృష్టించినటువంటి కూడా కొన్ని ఉంటాయి వాటిల్లో. ఇప్పుడు ఇందాక జిహాద్ అన్నా. జిహాద్ అంటే ఏమిటంటే మనకు గనక ఏ విధంగా అయితే బలి అంటాను చూడమ్మా, బలి దేనికి బలి చేయమన్నారు? నీలో ఉన్న అహంకారాన్ని బలి చెయ్యి, నీలో ఉన్న బలహీనతను బలి చెయ్యమని చెప్పింది మనకి శాస్త్రం. మనం ఏం చేస్తున్నాం? బలహీనమైన ప్రాణులను బలి చేయడం మొదలుపెట్టి వక్రీకరించాం మనం కూడా. పిల్లికి ఉన్నటువంటి పిల్లిలో ఉన్నటువంటి దొంగ బుద్ధిని, అలాగే మేకకు ఉన్నటువంటి పిరికితనాన్ని, దున్నపోతుకున్న అలసత్వాన్ని, వీటిని నువ్వు సంహరించుకోమని చెప్పింది. దొంగ బుద్ధిని పోగొట్టుకో, బలహీన పిరికితనాన్ని పోగొట్టుకో. మనుషులు ప్రాణుల్ని ఇవ్వడం మొదలెట్టేశారు. జిహాద్ కూడా అదే చేసింది.
జిహాద్ కూడా ఏం చెప్పింది? జిహాద్ అంటే ఏమిటి? నీలో ఉన్న వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సంహరించుకో, చెడు గుణాలను సంహరించుకోమని చెప్పింది. చెడును సంహరించుకోమని చెప్తాడు, మనుషులను సంహరించుకోడు. అల్లా ఎలా ఇష్టపడతాడు? అసలు పుట్టించిన వాడికి హక్కు ఉంటుంది, కానీ అసలు నీకెలా హక్కు ఉంటుంది ఒక ప్రాణిని సంహరించడానికి? ఎవరైతే నేను సృష్టించాడో సృష్టికర్తకు ఉంటుంది అది ఆ హక్కు. నువ్వెవరివి సంహరించడానికి? ఒక చిన్న కుక్క పిల్లకే మనం హాని చేయం కదా, బాధ అనిపిస్తుంది. మరి బాధ అనిపిస్తుంది కదా. మరి చీమకు జీవం కూడా ఉన్న- హాని చేయమే. అదే జీవం ఉన్న ప్రాణుల్ని హాని చేయం. అందుకని ఆ అలాగే జిహాద్ అనే పదానికి కూడా రాంగ్ ఇంటర్ప్రెట్ చేశారు. మనకి ఎట్లా అయితే బలి అనే దానికి ఎట్లయితే రాంగ్ ఇంటర్ప్రెట్ చేశారో అది కూడా అలాగే జరిగింది. ఏ మతం అలా చెప్పదు. మీరు సైతాన్లను అనడం, కరెక్ట్. ఆ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళని శత్రువులుగా ఎక్కడా చెప్పదు. మరి మీరు ఎంత ఉద్యమం చేశారు, గో సంరక్షణ కోసం ఫైట్ చేశారు, జైలుకి వెళ్ళారు, అసలు గోవుల ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి వేదికలో మాట్లాడేవారు. మరి ఆ సంరక్షణ జరుగుతోందా మన భారతదేశం? జరగట్లేదు. గోవుల వైపు ఎట్లా వెళ్తుంది? ఇప్పుడిప్పుడు గోవులను సంరక్షించుకోవాలని అవేర్నెస్ వచ్చిందమ్మా, అది సంతోషించాల్సిన విషయం. ఎప్పుడైతే నువ్వు గో వృషభాలని సంరక్షిస్తావో అప్పుడు ఇక సత్యయుగ ఆరంభానికి పునాదులు పడుతున్నాయని లెక్కేసుకో. గోవుని వృషభాన్ని తనడంతోనే కలిపురుషుడు ప్రవేశించాడు. అక్కడ నుంచే మనకు అవలక్షణాలన్నీ వచ్చేసాయి. ఎప్పుడైతే గోవేమో భూమికి ప్రతీక, వృషభమేమో ధర్మానికి ప్రతీక. ఈ ధర్మానికి ప్రతీక అయినటువంటి వృషభాన్ని గోవుని ఎప్పుడైతే కాలితో తన్నాడో అప్పుడు మానవులందరిలోకి కూడా కలి ప్రవేశించేశాడు. అర్థమైందా? అప్పుడు కలి యొక్క లక్షణాలన్నీ మనకు అంటగా వచ్చేసింది. అందుకని కబేళాలకు పంపించేసేసేయటం, గోవులను సంరక్షించుకోలేకపోవటం, ఇవన్నీ మనలో అవలక్షణాలను వచ్చేసి మిషనల్స్ మీద యంత్రాలతో పనిచేయడం కూడా మొదలెట్టాం. ఇప్పుడు తల్లి తన స్తన్యాన్ని ఇచ్చినప్పుడు బిడ్డకి తల్లి ఎలా పలికిస్తుంది? బిడ్డ పాలు తాగే బిడ్డ స్తన్యం ఇచ్చినప్పుడు ఎలా పలకరిస్తాడు? అదే గోవు యొక్క పాదం, ఎద్దు యొక్క పాదం భూమి మీద పడినప్పుడు భూమి పులకరించి పంటనిస్తుంది. అదే నువ్వు ట్రాక్టర్తో దున్నినప్పుడు పులకరిస్తుందా? పైగా అందులో వానపాములను చచ్చిపోయి క్రిమికీటకాలు, అవసరమైన క్రిమికీటకాలను చచ్చిపోతున్నాయి. సరైన ఆహారం లేదు మనకి. సరైన ఆహారం లేకపోతే సరైన లక్షణాలు రావు మనకి. సరైన మనసు, ఇంత ఇంటర్లింక్ ఇదంతా. అటువంటి గోవును మనకి ఎందుకు ప్రసాదించాడు? మనకంటే ముందే కామధేనువుని. అది గనక ఉంటే మన గురించి ఎవరు ఆలోచించక్కర్లే. అదే మిమ్మల్ని సంరక్షించుకుంటుంది. తనకు మారుగా భగవంతుడు తనకు మారుగా గోవును మనకి ఇచ్చాడు. అమ్మని గోవుని. ఇంట్లోనేమో అమ్మని, తల్లి అయిన గోమాతని ఇచ్చాడు. ఆ మాత ఈ మాత ఒకటేరా, ఈమె ఎలా పాలిస్తుందో ఆమె నిన్ను పాలిస్తుందిరా. ఎంత సంపదమ్మ మాకు ఆ రోజుల్లో గోవులతో. మా ఇంటి నిండా అదే సంపద, గోవుల నుంచి వచ్చిన సంపదే. వ్యవసాయదారుడికి సంపద అంతా అదే. ఆడపిల్లకి కట్నంగా ఆవునిచ్చి పంపించేవారు. ఎందుకని? సంపద పెరుగుతుందని. ఆ పాటల్లో కూడా అవే పాడుకునేవారు. అవన్నీ పోయాయి. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నప్పుడు వేరే ఏ కులాలనైనా ఏదైనా జరిగినా, చిన్న విషయం ఇష్యూ జరిగినా, ఎవరైనా మాట్లాడితే దానికి ఒక బ్యాక్లాష్, రివోల్ట్, కాంట్రవర్సీ ఉంటుంది. హిందువుల్ని కానీ హిందూ మతానికి సంబంధించి ఏదైనా అంటే ఎవ్వరూ ముందుకు రారు అంటూ ఈ మధ్య ఎస్ ఐ యామ్ ఎ సనాతని అంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి మాట్లాడారు. చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేశారు. అలా ఈ పర్టికులర్ కాంట్రవర్సీ గురించి మీరేమంటారు? అంటే మనకు ఒక చిన్నప్పటి నుంచి జరిగినటువంటి ఒక పెద్ద ఇదేమిటంటే అమ్మా, మెత్తదనం. హిందువులంటే సాధువులు, సాధు స్వభావం కలిగిన వాళ్ళు హిందువులు. హింసకు దూరంగా ఉండేవాళ్ళు హిందువులు. మనకి చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసేంత వరకు నేను హిందువునని కూడా నాకు తెలియదు. నేను మనిషిని అనేది నేర్పారు అమ్మ వాళ్ళు. ఊర్లో ఉన్న వాళ్ళందరం కలగలుపుగా ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతికాం. అన్ని కులాల వాళ్ళవి. మా కులం ఏదో కూడా మాకు తెలియదు, మా మతం ఏదో కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు. తర్వాత చదువుకుంటూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చే వాటిని బట్టే ఓహో మనం ఇదా అనేటటువంటి స్పృహలో మనం ఉన్నాం తప్ప, అంతకుముందు మన కులం ఇది, మన మతం ఇది అనేది మా తల్లిదండ్రులు ఎప్పుడు ఎవరికీ నేర్పల. మన థీరీ అది కాదు అసలు. మానవతా ధర్మాన్నే మనకి నేర్పారు. ఆ విధమైనటువంటి సాధు స్వభావంతో ఉండడం వల్ల మెత్తన వాడిని చూస్తే వత్తబుద్ధి అవుతుంది అన్నట్టుగా అందరినీ హక్కును చేర్చుకుందిగా స్వామి వివేకానంద వెళ్ళి ప్రపంచ దేశాలకు చెప్పినప్పుడు ప్రపంచ దేశాలన్నీ చప్పట్లు కొట్టాయి. ఎందుకు? నా దేశం ఎంతమందికి చోటిచ్చిందో, నా దేశం ఎటువంటిదో ఆయన విప్పి చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. సోదర సోదరీమణులారా అని ఆయన ఒక్కసారి సంబోధిస్తే ఇలా కూడా పిలవచ్చా అని వాళ్ళకి తెలియదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఒక్కసారి ఎందుకు లేచారు? అలా నేర్పించింది మనకిది. మనం ఎవరు వచ్చినా సహాయం చేస్తాం. క్రైస్తవుడు వచ్చినా, మహమ్మదీయుడు వచ్చినా, ఎవరు వచ్చినా మనం సహాయం చేస్తాం. ఎవరు వచ్చినా మనం ఆమోదిస్తాం, మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ఎప్పుడైతే మన మంచితనాన్ని ఆధారం చేసుకుని కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేసి మనల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే మన మీదే చర్చలు పెడతారు, మన దేవాలయాల మీదకి వస్తారు, మన దేవాలయాలలో మనం పెట్టుకున్నటువంటి డబ్బు మీదే వాళ్ళు దాడి చేస్తుంటారు, దాన్నే వాళ్ళకి పంచి పెడుతూ ఉంటే మరి అందరికీ వస్తుంది కదా బాధ. మరి అది తప్పు కదా. మరి ప్రభుత్వాలు అది ఎందుకు గుర్తించడం లేదు? ఈ రకమైనటువంటి పరిపాలన కరెక్ట్ కాదని ఎందుకు తెలియట్లేదు? కొరను ఒక రకంగా ఇంకొకరిని ఒక రకంగా చూడకూడదు కదగా. మరి సమాన దృష్టి అని చెప్తారు కదా, మరి తప్పు కదమ్మా. కాబట్టి తప్పెక్కడ జరుగుతుందని ఆ తప్పును కనుక ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటామో ఇవన్నీ కూడా పోతాయమ్మా. ఆ తప్పును తప్పనిసరిగా మనం సరిదిద్దుకోవాలి. వాళ్ళని కూడా ప్రశ్నించాలి. ఎవరైనా కామెంట్ వాళ్ళే ఏ హిందువులలో అయితే తప్పు చేస్తున్నారో ఆ హిందువుల్ని వాళ్ళ బ్రదర్స్, నువ్వు చేస్తున్న తప్పు బ్రదర్, ఇలా మాట్లాడకూడదని. అలాగే మహమ్మదీయుల్లో కూడా కొంతమంది దుర్మార్గం వైపుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మహమ్మదీయుల సోదరులు ఉన్న కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, ఖాందానీ ఫ్యామిలీస్ ఉన్నాయో, వాళ్ళెవరికి ఇటువంటి భావాలు లేవు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళని ఖండించాలి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మన ఉద్దేశం అది కాదు, మనకు అల్లా అలా చెప్పలేదు, అలాగే జీసస్ క్రైస్ట్ ఇలా చెప్పలేదు, మీరు లేనిపోయినవన్నీ మీరు క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు, మీరు గ్రంథాలను కూడా మీరు అవమానపరుస్తున్నారు, మన గురువులను కూడా మీరు అవమానపరుస్తున్నారు అని వీళ్ళు కూడా వాళ్ళని ఖండించాలి. అప్పుడు తప్పకుండా వింటారు. అబ్సల్యూట్లీ. వాళ్ళకి గురువులు ఉంటారు కదా, ఆ గురువులు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆ మత గురువులు కూడా వాళ్ళకి సత్యాన్ని బోధించాలి. సనాతన ధర్మంలో ఇంత గొప్పతనం ఉంది, మనందరినీ కూడా వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. ఆ గ్రంథాల నుంచే మనందరం కూడా తెచ్చుకున్నాం. సంక్షిప్తంగా ఆ గ్రంథంలో నుంచేరా మనం తెచ్చుకున్నది బైబిల్ అయినా మన ఖురాన్ అయినా, ఈ మతాలన్నీ దానిలో నుంచి వచ్చిన భాగాలే మనకి. అవి వాటిని ఆచరించుకుంటున్నాం. మనకు చిన్న దీని కింద ఒక హోమియో పిల్లాగా వాడుకుంటున్నాం. దాన్ని జాగ్రత్తగా వాడుకుందాం తప్ప ఇంకొక మతం అది ఇలా మాట్లాడకూడదు అనేది ఆ మత గురువులు వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు ఎందుకు జరగదమ్మా? కానీ అది తెలియక మేం నమ్మిన మతమే అల్టిమేట్ అన్న ఒక అపోహలో చాలా మంది ఉన్నారు. అపోహ ఏమిటి? భ్రమలు, అపోహలు ఇవన్నీ కూడా ఎలా అంటే భార్గవి, మనల్ని దాదాపు 1200 సంవత్సరాలు ఎవరెవరెవరో వచ్చి మన మీదకి పరిపాలించి వెళ్ళారు కదా. మన ఇతిహాసాలు, మన పురాణాలు, మన ధర్మశాస్త్రాలు, మన వేదాలు వీటన్నింటిని కూడా విచ్ఛిన్నం చేసి నాశనం చేయటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి దానిలో కొన్ని ప్రక్షిప్తాలు చేర్చి లేనిపోయినవి కూడా వాళ్ళు సృష్టించి మనకే భ్రమలను క్రియేట్ చేసి మన ధర్మం మీద మనకే హేట్రెడ్ని క్రియేట్ చేసి మనల్ని మనమే అనుమానించుకునేటట్టుగా క్రియేట్ చేసి వెళ్ళారు. వాళ్ళు చేస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది. ఇంకా చేస్తూనే ఉన్నారు, చాప కింద నీరులాగా చేస్తూనే ఉన్నారు. ఏం సాధించాం స్వాతంత్రం వచ్చిన తర్వాత? మనదైనటువంటి అస్తిత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోగలిగామా? మనం ఆచరించడానికి తగినటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా? ఎక్కడొస్తుంది తేడా? వాళ్ళు వదిలి వెళ్ళిన కళ్ళజోళ్లలో నుంచే చూస్తున్నాం, వాళ్ళు వదిలి వెళ్ళిన బోట్లలోనే కాళ్ళు పెట్టాము, వాళ్ళవే కనిపిస్తున్నాయి తప్ప మనదైనటువంటిది ఎక్కడున్నది? ఎన్ని రకాలైన భ్రమలను కల్పిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఎంతవరకు తెలుసు మన సనాతన ధర్మం గురించి? ఎడ్యుకేషన్స్లో ఎక్కడుంది వాళ్ళకి? అక్షరజ్ఞానికి ఎంతవరకు ఎత్తిపోతల పథకం కింద విద్యా విధానాన్ని మెదడులో కుక్కేస్తున్నాం తప్ప అసలు వాట్ ఈజ్ సనాతన ధర్మ అంటే ఏమిటి? ఈ హిందూ అనే పదం మనం పెట్టుకున్నదేం కాదు, అదేదో వచ్చింది వాడుకలో వాడేస్తున్నాం మనం. మన మాసాలను మానేసి మన ఇంగ్లీషు క్యాలెండర్ని ఎట్లయితే నెలలు చెప్పుకుంటున్నామో మన సనాతన ధర్మంలో ఇవన్నీ లేనివన్నీ మనం వాడుకుంటున్నాం. దానికంటూ పేరు అసలు లేదు. తనకంటూ తాను పేరు పెట్టుకోవలసి వస్తే ఈ హిందూ అనేది వాడుకోవలసి వస్తుందని అరవింద మహర్షి చెప్పినట్టుగా మనకి మన ధర్మాన్ని ఇతరుల మీద రుద్దాలనే యావ మనకి లేదు. ఇప్పుడు మీరు చూడండి, హిందువులు తనలోకి మార్చుకోవాలని ఎప్పుడైనా యావపడ్డాలాంటివి ఉండదు. ఇతరుల మీద యుద్ధం చేయాలని, ఆయుధాలను సమకూర్చుకోవాలనే ధ్యాస అంతకంటే లేదు మనకి. ఇది విశ్వజనీయమైనటువంటి ఆలోచన కలిగినటువంటిది. కృణవంతో విశ్వమార్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఒక నోబెల్ పర్సన్గా తీర్చిదిద్దడం అనేటటువంటిది, అంటే ఆర్యులుగా తీర్చిదిద్దడం అనేటటువంటి కాన్సెప్ట్ మనది. ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోనే దైవాన్ని చూసుకోవడం అనేది మౌలికమైన సూత్రం మనది. పరద్రవ్యాణిలో ఇతరుల యొక్క సొమ్మును మట్టితో సమానంగా చూసే సూత్రం మనది. మాతృవత్ పరదారాసి, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా చూసుకునే సూత్రం మనది. ఈ 4 సూత్రాలు దెబ్బతిన్నాయి కదమ్మా. ఎవరు దెబ్బతీశారు? ఇది వాళ్ళు దెబ్బతీసి వెళ్ళారు కరెక్టే,
మరి మనం సరి చేసుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేశామనే దగ్గర మనం ఆలోచించాలి కదా. దానికి తగినట్టుగా మనం ఇవాళ ఎవరినో నిందించుకోవడం కాదు, మనమే తప్పు చేసుకుంటున్నాం. ఇది వాళ్ళు చేసి వెళ్ళారని చరిత్రలో మనకు తెలుస్తూనే ఉందిగా. మరి 77 సంవత్సరాలు అయిపోయింది కదా స్వాతంత్రం వచ్చి. మనదైనటువంటి ఆత్మను మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలా? మన విద్యా విధానంలో ఆ రకమైన విధానాన్ని మనం ఎందుకని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం? తప్పెవరిది? ఆనాడు తెల్లవాడు నల్లవాడిని పీడిస్తే ఇవాళ భారతీయుడే పీడించుకుంటున్నాడుగా. ఒక హిందువుని అవమానించుకుంటున్నాడుగా. ఈ తప్పు ఎక్కడ జరుగుతోంది? ఎందుకని సరిదిద్దుకోవడంలా మనం భవన నిర్మాణాల మీద శ్రద్ధ పెడుతున్న మనం వ్యక్తి నిర్మాణం మీద ఎందుకు శ్రద్ధ పెట్టడల్లా? వ్యక్తి నిర్మాణం ద్వారానే కదా జాతి నిర్మాణం జరిగేది. ఇది ఎందుకని ఎవరు పట్టించుకోవడల్లా? తప్పెక్కడ జరుగుతోంది? అసలు విద్యా విధానంలో మార్పు రావాలమ్మా. ఈ బిల్డింగులు మీరు ఏమైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో బిల్డింగులు కడుతున్నారు, ఒప్పుకుంటా. కానీ దానికంటే ముందు ఏమిటంటే వ్యక్తి నిర్మాణం జరగాలి భవన నిర్మాణాల కంటే. వ్యక్తి నిర్మాణం జరగనప్పుడు భవన నిర్మాణాలు ఏం చేసుకుంటాం? జాతి నిర్మాణం. రేపు అసెంబ్లీలోకి వెళ్ళే వ్యక్తులు కానీ, పార్లమెంట్లో కూర్చోబోయే వ్యక్తులు కానీ సరైనటువంటి శీలవంతులు కాకపోతే ఈ దేశాన్ని ఎలా రక్షించుకుంటాం? కాలం ఎప్పటికీ కూడా ఇట్లా నిశ్శబ్దంగా ఉండదమ్మా. మనకు అనుభవాలు నేర్పడానికి కొన్ని సన్నివేశాలను క్రియేట్ చేస్తుంది. మొన్న జాతి మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఎప్పుడు? ఆపరేషన్ సింధు, పెహల్గామ్ని. అంటే కదిలిస్తే గాని కట్టె మండదు, దెబ్బ పడితే గాని పాము బుసలు కొట్టదు, అవునా కాదా? ఆ దెబ్బ పడగానే దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఎక్కడ చూసినా ఇదే సంభాషణ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యువతని రూపాయి చుట్టూ డాలర్ చుట్టూ తిప్పించకుండా వాళ్ళకు కూడా దేశభక్తిని, ఈ దేశం మీద ఒక ప్రేమని, జపనీస్ కనుక ఎట్లయితే తమ దేశాన్ని బాగు చేసుకునేంత వరకు కూడా వివాహాలు కూడా మేము ముందు మా దేశాభివృద్ధి మాకు లక్ష్యం అని ఎలా అయితే అనుకున్నారో, మన యువతలో కూడా అటువంటి దేశభక్తి బీజాలను నాటవలసిన అవసరం ఉన్నది. అలా నాటకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు? డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, మత్తు పానీయాలు తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, నానా రకాల వ్యసనాల బారి పడుతున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం లేదు, మరొక బాధ్యత ఉందని వాళ్ళకి తెలియదు. దేశం అంటే ఏమిటో తెలియదు, ధర్మం అంటే ఏమిటో తెలియదు. దేహం మీద ప్రేమ పెంచుకుంటున్నాడు, ఆ దేహాన్ని కూడా రకరకాలుగా విచ్ఛిన్నం చేసుకుంటున్నాడు తప్ప వాడికి జీవితానికి ఒక లక్ష్యం ఉందని వాడికి తెలుసా? మరి జపాన్లో చూడండి, జర్మనీ దేశాల్లో చూడండి. ఆ జర్మనీ దేశం, జపాన్ దేశాలని మన దీని మీద ప్రయోగాలు చేసి అద్భుతం, అసలు భారతదేశం హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని చెప్పి దండాలు పెడితే, మరి మన పిల్లల్ని ఈ విధంగా పాడు చేసుకుంటూ ఇటువంటి వైపుకి తిప్పిస్తుంటే ఎలాగమ్మా? ప్రతిరోజు నువ్వు కేసులు ఎన్ని చూస్తున్నావు? చాలా ఎంత భయంకరంగా ఉంటుంది. ఏడుపు వస్తుంది భార్గవి నాకు. చిన్న చిన్న పిల్లలు, తల్లిదండ్రులు తిరగబడుతున్నారు, తండ్రి మీద ఎదురు తిరుగుతున్నారు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అందుకే అంటున్నా నేను, బిల్డింగ్స్ ఎవ్రీవేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్. Gossip everywhere, but gospel hearing nowhere. Competition everywhere, cooperation nowhere. Ability everywhere, but stability nowhere. Oh my boy, the age of Kali dominates us like this. Aware of it, arrange according to the God and our master. ఇది కరెక్ట్. అది రావాలి. ఆవేదన చెందుతూ కూర్చోవటం కంటే మనం ప్రయత్నం చేయాలి. అవ్యవస్థ నుండి వ్యవస్థ, మళ్ళీ వ్యవస్థ నుండి అవ్యవస్థ, మళ్ళీ అవ్యవస్థ నుండి వ్యవస్థ, ఒకదాని తర్వాత ఒకటి, రాత్రి పగలాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. కరెక్ట్. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని మనం పాడుకుంటూనే ఉంటాం మనలాంటి వాళ్ళం. ఏదో ఒక రోజున తెల్లవారుతుంది, ఈ చీకటి కూడా విడిపోతుంది. ఇక్కడ ఒక తప్పు చేస్తున్నాయి ప్రభుత్వాలు. చెప్పనా? మరి చెప్పండి. స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఉద్యమకారులతో పాటు, నాయకులతో పాటు సంఘ సేవకులు కూడా కలిసి పనిచేశారు. లైక్ వినోబా భావే లాంటి మహానుభావులందరూ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతి చతికిలి పడిపోయింది. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కుతంత్రం కూడా పెచ్చరిల్లిపోయింది. అందుకని ఈ సేవ చేసే సేవకులు, పాలించే పాలకులు తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం విడిపోయారు. ఇదే కనుక రెండింటినీ కూడా సమన్వయం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా పరిపాలించగలిగేవారు కదా. ఇప్పటికి కూడా ఎందుకు రావట్లేదు ఇది? ఇప్పటికి కూడా సమాజంలో ఇలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, భావజాలంతో
గొప్ప గొప్ప ఆలోచనలతో దేశభక్తి కలిగిన వాళ్ళని ఎంతమందిని పిలిచి కూర్చోబెట్టి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయమ్మా? మాట్లాడి వాళ్ళ సేవలు తీసుకోవాలి కదా, తీసుకుంటున్నారా? నాట్ షూర్. అలే కనుక తీసుకుంటే వాళ్ళకి ఎంత పని తప్పుతుందమ్మా? వీళ్ళు ఒక వైపున సేవా మార్గంలో సమాజాన్ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ పోతూ ఉంటే, వాళ్ళకి తగినటువంటి సహకారాన్ని ప్రభుత్వాలు అందిస్తూ ఉంటే వాళ్ళకెంత హాయిగా ఉంటుంది పరిపాలకులకి, అంతే కదా. వీళ్ళకి ఎంత ఉత్సాహం ఉంటుందో పని చేయడానికి. ఈ పని ఎందుకు చేయడం లేదమ్మా? పాలకులకి వాళ్ళకంటే గొప్ప వాళ్ళు రావడానికి వాళ్ళకి ఇష్టపడరమ్మా, ఇష్టపడరు. నేను నిర్మోహమాటంగా మాట్లాడుతాను. అదే అదే ఇందులో నేను ఎందుకనంటే ఈ జాతి ఎప్పుడూ కూడా ఇంకొకరిని అణిచిపెట్టడానికే చూస్తుంది. అంటే ఇది అనుభవంతోనా మీరు చూసినటువంటి? అనుభవము చూస్తున్నాం కదా పరిస్థితుల్ని. ఎంతమంది మేధావులు లేరు సమాజంలో. ఒక పార్టీలో ఒక మనిషి వెళ్ళి సమాజ సేవ చేయాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు, ఎంతమందికి తాగబోయగలుగుతావు అని అడుగుతున్నారు తప్ప ఒక పార్టీలో పనిచేయాలనుకున్న వాడికి ఉన్నదన్నట్టు చెప్తున్నా. అతని యొక్క నిజాయితీ, అతనుకున్నటువంటి సమర్థతను బట్టి ఎవరైనా టికెట్ ఇస్తున్నారా? ఉన్నదన్నట్టు మాట్లాడుకుందామమ్మా. ఈ పరిస్థితి ఎప్పుడైతే నీకు మారుతుందో, అవును మేము అన్ఫిల్టర్డ్ కాబట్టి మీరు చెప్పాలి మాకు. అదే చెప్తున్నాను. అవును, ఈ పరిస్థితి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు గొప్ప గొప్ప నాయకులు పుట్టుకొస్తారు. కానీ అన్ని ఒకటి లింక్ కదండి. అంటే మర్రి చెట్టు కింద మొక్కలను పెరగనివ్వకుండా అటువంటి వాళ్ళని కట్ చేసేస్తారు. పార్కులో మొక్కలను కత్తిరిస్తాం చూడు అన్నం కోసం, అలా కత్తిరించేస్తున్నారు. ఇంకొక నాయకుడు తనకంటే పైకి రాకూడదు, వాడిని ఎట్లా చేస్తున్నాడు, వాడి చైతన్యం ఎక్కడ ఆగుతుంది? ఇంకో చోట ఉంటుంది కదా. ఇప్పుడు ఒక రాజు నారాయణ స్వామి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎంత గొప్పవాడు, ఆయన ఉపయోగించుకోగలిగామా? ఆఖరికి పిల్లనిచ్చిన మామగారు అక్రమంగా ఇల్లు కడుతూ ఉంటే కూడా దాన్ని పడగొట్టేశాడు ఆయన. ఆయన తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేశారు, తీసుకెళ్ళిపడేశారు. ఎవరో తీసుకెళ్ళిపోతారు అలాంటి వాళ్ళని, ఉంచుకోరుగా. ఆయన ఉపయోగించుకుంటే ఇంకొకళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా. మరి మన దేశం ఎందుకు గుర్తించడం లేదమ్మా అలాంటి వ్యక్తుల్ని? దేశ విదేశాలు మనల్ని గుర్తిస్తున్నారు, కానీ మన చరిత్రని, మన సనాతన ధర్మాన్ని అందరూ గుర్తిస్తున్నారు. నాకైతే ఎంత బాధేస్తుందంటే సమాజాన్ని దోచుకుంటున్న వాళ్ళని రకరకాలుగా స్కాములు చేసిన వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇస్తూ, వాళ్ళతో ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ, వాళ్ళకి దండలేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఆయన ఎవరో మహాకవి రాసిన సారే జహా సే అచ్చా సింధు సితా హమారా మనం పాడుకుంటాం. జెండా ఉంచా రహే హమారా అని గోండాలే ఎగరేస్తుంటే అది జ్వలిస్తోందా చలిస్తోందా అని మన అశోక్ తేజ అనుకుంటా రాశాడు ఈ పాట. బాధ అనిపిస్తుంది. ఏది అసలు పిల్లలకి నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్లో అసలు నీతిగా నిజాయితీగా పిల్లలు ఎక్కడ పెడుతున్నావు? పిల్లలు అడుగుతున్నారు, గుర్రాన్ని గాడిదని కలిపి ఒకే కాటను కట్టేస్తే మేము ఎందుకు చదువుకోవాలని అడుగుతున్నారు పిల్లలు. ఒక న్యాయస్థానానికి వెళ్తే న్యాయం జరగడం లేదు, ఒక వైద్యశాలకు వెళ్తే న్యాయం జరగడం లేదు. దేనికోసమమ్మా ఈ చదువులు? ఇందుకోసమేనా మనం చదువుకున్నది? ఇందుకోసమేనా మన డిగ్రీలు? ఎక్కడ రావాలి మార్పు? మరి మార్పు మొదలవుతుందమ్మా. నేను చెప్తున్నాను కదా పైనుంచి. ఇప్పుడు పైవాడు ఏది చేస్తే పిల్లవాడు అదే చేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నారు, తప్పు చేసిన వాడు అబ్బాయి ఏముందండి ఈ రోజున ఎంత హత్య చేసినా ఇటు వచ్చి బెయిల్ తీసుకుని వచ్చి హాయిగా తిరగచ్చు. పిల్లలు అంటున్నారు నేరం చేస్తే మాత్రం ఏముందమ్మా ఇవాళ హాయిగా తిరిగేయచ్చు, బెయిల్ ఇచ్చేస్తారు. ఆ టర్మ్స్ కూడా తెలిసిపోయాయి, ఈజీగా వచ్చాయి. మరి ఇంకెక్కడ నేరం చేసిన వాడు శిక్ష ఎక్కడ పడుతోంది? తప్పును ఎక్కడ ఖండిస్తున్నాం, తప్పును కూడా రెగ్యులేట్ చేసుకున్నాం, ఒప్పుగా మార్చేసుకుంటున్నాం. ఫీల్స్ వెరీ సారీ అబౌట్ ద పాత సినిమాలని ఇప్పుడు సినిమాలని చూసే తేడా ఎట్లాంటిది అలా జరుగుతుంది. పాత సినిమాలు ఎంతంత దూరం ఉండేవారు హీరో ఇది తప్పులేదు, ఇది తప్పులేదు, ఇది తప్పులేదు, తప్పులేదు అంటే ఇక్కడ డొల్లే పరిస్థితి. అక్కడికే వస్తున్నా నేను సినిమా విషయానికి. ఒక సినిమాలో ఒక అమ్మాయి అంటుంది, లేదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాను అని. అవునా, నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే లిక్ మై షూ అంటాడు. ఆ సీన్ కి ఎంత బ్యాక్లాష్ వచ్చిందంటే పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అంతలాగా చూపిస్తారా ఆ పర్టికులర్ సీన్ లో? ఆ పర్టికులర్ డైరెక్టర్ ఇలా ఉంటుంది ఆ థాట్ ప్రాసెస్. అమ్మాయిల్ని కొట్టడం, దే ఆర్ నార్మలైజింగ్ థింగ్స్. దీన్ని ఎలా చూడాలి? ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ ఖండించి మనం బ్యాన్ చేయకపోవటం వల్ల వస్తుందమ్మా. అందరూ కలిసి బ్యాన్ చేయాలి, ఇటువంటి రానివ్వకుండా గట్టిగా. నిన్న మొన్న కనుక ఏ విధంగా యాజిటేట్ చేశారు ఒక స్త్రీలను అవమానపరిస్తే, అలాంటి యాజిటేషన్ గట్టిగా వచ్చినప్పుడల్లా దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. చెప్తున్నాను కదా, తప్పును ఖండించకపోవడం వల్లే వస్తుంది ఇదంతా. ప్రజలు కూడా మిన్నకుండా ఊరిపోతున్నారు. వాళ్ళు కూడా చూసి ఆగా చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఆ మాత్రం కూడా నోరు చేసుకోలేని పరిస్థితి వచ్చి ఎందుకమ్మా ఈ మానవ జన్మ? ఆ మాత్రం నోరు చేసుకోవడానికి కూడా మనకు లేదా? ఎగ్జాక్ట్లీ.
అలా నోరు చేసుకునేవాడు అదేమంటా అలా నోరు ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి వాళ్ళ మీద ఏదో కేసులు బనాయిస్తున్నారమ్మా, లేకపోతే వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో, వాళ్ళ మీద లేనిపోయినవన్నీ పెట్టేసేసి వాళ్ళని అనేక రకాల అపనిందలకి వాటికి చేయటమో చేస్తున్నారు అందుకు నోరు మూసుకుంటున్నాం. మరి ఏది దారి? రేజ్ యువర్ వాయిస్. రేజ్ యువర్ వాయిస్. 10 మంది గొంతులు తిప్పితే ఎవడేం చేయలేడు కదమ్మా. ఒక్కడొక్కడుగా కాదు, 10 మంది 100 మంది 1000 మంది కలిపి గొంతెత్తితే దాంట్లో కొట్టుకుపోతారు. ఏది ఆ ప్రయత్నం ఏది? ఇప్పుడు కలాం గారు కూడా ఎప్పుడు కోట్ చేసేవారు, నేను ప్రతి చోట కోట్ చేస్తాను. ఇఫ్ దేర్ ఈజ్ ఎ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, దేర్ విల్ బి హార్మనీ ఇన్ ద హోమ్. ఇఫ్ దేర్ ఈజ్ హార్మనీ ఇన్ ద హోమ్, దేర్ విల్ బి ఆర్డర్ ఇన్ ద నేషన్. ఇఫ్ దేర్ ఈజ్ ఆర్డర్ ఇన్ ద నేషన్, దేర్ విల్ బి పీస్ ఇన్ ద వరల్డ్. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో పద్ధతి వస్తుంది, ఐక్యత వస్తుంది. ఇంటిలో కనుక ఐక్యత వస్తే జాతిలో పద్ధతి వస్తుంది. జాతిలో పద్ధతి వస్తే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. ఇది కదమ్మా గొప్ప సందేశం మన పూర్వీకులు మనకు అందించింది. ఇది తీసుకోగలగాలి అని పాటించాలి. కాబట్టి ఓ రాజకీయ నాయకులారా, మీరు మారండి. రాజకీయం అనేది ధర్మంలో ఒక భాగం. ప్రజాక్షేమం కోసం వేసే వ్యూహాత్మకమైన ఎత్తుగడలు రాజకీయాలు. పాడు ట్రిక్స్ మాత్రం పాలిటిక్స్ కాదు. టోటలీ. ఇది మనం వాళ్ళు ఆచరిస్తూ కనుక ప్రజలకి కనుక చెప్తే తప్పకుండా ప్రజలు దారిన పడతారు. ప్రజలు కూడా వాళ్ళని దారిన పెట్టడానికి కావలసినటువంటి దీన్ని ప్రజలు కూడా చెయ్యాలి. మొన్న ఒక సినిమా ఈవెంట్లో ఒక సినిమాలో ఒక పర్టికులర్ పాట, దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయిందమ్మా. ఆ పాటను తీసుకుని వెంకటేశ్వర స్వామిని కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కొలుస్తారే, ఆయన పాటల్ని స్తుతించుకుంటూ భజనలు చేస్తారు, కీర్తించుకుంటాం. ఆయన పాటను తీసుకుని ఒక ప్యారడీలా చేయడం బాధ అనిపిస్తుంది. జాతీయ గీతం జనగణమన కూడా గళం తప్పిందా లేదా? శృతి తప్పుతోంది కదా. మన జీవితము శృతి తప్పుతోంది. పాట పాడేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, వీళ్ళ శృతి సరిగ్గా చూసుకో అంటాడా లేదా? ప్రకృతి కూడా మన శృతి సరిగ్గా చూసుకోమంటోంది. ప్రతి దాంట్లో కూడా శృతి తప్పుతున్నాం మనం. ఈ సృష్టిలోకి మానవుడికి మధ్య శృతి తప్పినప్పుడల్లా మానవుడి యొక్క మతి గతి తప్పుతుంది. ఎండాకాలంలో వర్షాలు, వరదలు. మరి దానికి తగినట్టుగానే మనకి మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. టోటల్ యూనివర్స్ అంతా మానవ దేహంలో ఉన్నది. అంటే బ్రహ్మాండంలో ఏది ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉన్నది. అది ఒప్పుకుంటున్నాం కదా. అది సైన్స్ కూడా నిరూపిస్తుంది. నీకు సీజన్ మారినప్పుడు నీ బాడీలో మార్పులు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతికి నువ్వు ప్రతీకవి కాబట్టి. శీతాకాలం వచ్చినప్పుడు నీ శరీరం ఎలా ఉంటుంది, వర్షాకాలంలో ఎలా ఉంటుంది, వేసవి కాలంలో ఎలా ఉంటుంది, ఆ ఋతుధర్మానికి తగినట్టుగా నీ శరీర ధర్మం కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆ ఋతుధర్మానికి అనుగుణంగా మనకు ఆహార పదార్థాలు, తాగే పానీయాలు, మన జీవన విధానాన్ని రెండింటిని జోడించి మనకు అందించారు మన మహర్షులు. కాబట్టి ఆ ఋషి మార్గాన్ని తప్పాం మనం. ఏ ఋషులైతే మనకి ఒక మార్గాన్ని సూచించి ఈ మార్గంలో మీరు నడవండి, నడిచినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారని సూచించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని తప్పేసాం మనం. డీరైల్ అయిందంటాను చూడు. ఆ పట్టాల మీద నుంచి పడిపోయాం మనం. మళ్ళీ తిరిగి ఆ పట్టాల మీదకి మనకు ఎక్కినప్పుడే, ఏది ఋషి మార్గంలో మళ్ళీ నడిచినప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటాం. మీరు ప్రపంచం ఇంత ఫాస్ట్ గా దూసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవైపు టార్గెట్స్ ఉంటాయి, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మనం ఇంకా ఋషి మార్గంలోనే వెళ్ళాలా? ఇక్కడే పొరపాటు పడుతున్నారమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇవన్నీ కూడా ఋషి మార్గంలో లేవా తల్లి? అది ఎప్పుడు ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించాలో దానిని మాత్రమే ఇచ్చారు వాళ్ళు. ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు వినియోగిస్తే ఎంత ప్రమాదకరమో కూడా హెచ్చరిక కూడా చేశారు వాళ్ళు. అది పట్టించుకోవడంలా మనం. ఇవి లేవా? వేదంలో లేనిదేముంది తల్లి? నువ్వు రామాయణ భారత భాగవతాలన్నీ కూడా క్షుణ్ణంగా నువ్వు పరిశీలిస్తే, నువ్వు ఇందాకన్నా అదే ఆనాడు రామాయణంలో మన కుంభకర్ణుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే వానరులంతా భీతిల్లారు. అమ్మో ఏదో నడుచుకుంటూ వస్తుంటే అతన్ని చూసి భయపడిపోయారు యుద్ధం చేయడానికి. అప్పుడు ఇతనుడు జాంబవంతుడు కబురు చేస్తాడు, ఏమని? సోల్లెస్ బాడీ అని చెప్పండి వాళ్ళకి, ఆత్మలేని దేహం అని చెప్పండి అనేసరికి వీళ్ళు ధైర్యాష్ ఇది నన్ను రోబో అంటే రోబో అప్పుడు లేదా? ఎగ్జాక్ట్లీ రోబో అప్పుడు లేదా?
ఎన్ని లేవమ్మా, ఇక్కడ నుంచి అక్కడికి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు నువ్వు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నావు. ఆనాడు సంజయుడు మహాభారతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి చూపించాడు. లైవ్ టెలికాస్ట్. ఏమిటమ్మా ఇప్పుడు అనుకుంటున్న ఈ మేధ అనేటటువంటిది ఎవరిచ్చారు తల్లి? ప్రకృతి మనకి. నువ్వు శోధిస్తున్న కొద్దీ ఒక సైంటిస్ట్కి తనవన్నీ కూడా చూపిస్తుంది తల్లి. ఈ ప్రకృతి మాత బిడ్డ ప్రయత్నం చేసుకున్నది తన రహస్యాలని పిల్లవాడికి చెప్తూ ఉంటుంది. అప్పుడు పిల్లవాడు ఏమనాలి? నేను ప్రకృతిని దర్శించాను అంటాడు, కానీ ప్రకృతిని జయించానని అనగలడా? ఇప్పుడు ఈ ప్రకృతిని జయించగలడా? ప్రకృతి జయించలేడు. ప్రకృతిని దర్శించానని అనుకోవడంలో మనకు ఒక ఆత్మ దర్శనం లభిస్తుంది. దర్శించాను అనుకున్నప్పుడు, జయించాను అనుకున్నప్పుడు నీలో అహంకారం, ఈగో. ఆ అహంకారంతో నువ్వు ఎప్పుడైతే ఇటువంటి వినాశకాలానికి ఎప్పుడైతే నువ్వు సృష్టిస్తున్నావో అది నీకే ప్రమాదం. ఇప్పుడు AI వల్ల రేపు ప్రమాదాలు ఉన్నాయి. మంచి ఎంత జరుగుతుందో, నీకు సౌకర్యం ఎంత జరుగుతుందో అంత ప్రమాదం ఉంది. ఇవాళ చూడు, ఋషి మార్గం అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఋషులు కూడా ఏం చేశారు? ఒక మంత్రము, యంత్రము, తంత్రము వీటన్నింటినీ మనకు అందించి దేని ద్వారా ఏది సాధించవచ్చో మనకి సూక్ష్మంగా తెలియచేశారు. దాని ద్వారా నిన్ను నీవు ఎలా జయించగలవో కూడా మనకి చెప్పారు. మళ్ళీ మనం తిరిగి వస్తున్నాం ఆ మార్గానికి. రావాలి, రాకపోతే ప్రమాదం. ఇవాళ ఎందుకు ఎగ్జాంపుల్, మొన్న యుద్ధం జరుగుతోంది, ఆపరేషన్ సింధూర్. అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని ఎవడికి వాడు ఊహించేసి లేనిపోయినవన్నీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో చేశారు. అది ఎంత ప్రమాదం. అక్కడ 2 మహిళలు యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళని గురించి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేసి మాట్లాడేస్తున్నారు. అది ఎంత ప్రమాదం. రాముడు ఏమని అడిగాడు భరతుడు వచ్చినప్పుడు? రహస్య సమాలోచనలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతున్నావా భరతుడా అని అడుగుతాడు. మనకి రహస్య సమావేశాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అయిపోతున్నాయి అక్కడ మీడియా. అది ఎంత ప్రమాదం. సో కాన్ఫిడెన్షియాలిటీ. నీకు నిజమైనటువంటి దేశభక్తి కనుక నీకు ఉంటే, నా దేశాన్ని రక్షించుకోవాలి అంటే పౌరుడిగా మన పౌరుడి యొక్క బాధ్యతను మనం గుర్తించుకుంటున్నావా తల్లి? చెప్పమ్మా. అవి మాట్లాడకూడదు కదా బహిర్గతంగా మనం. అది ఎంత ప్రమాదం అక్కడ సైనికులకి, సోల్జర్స్కి, వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టడమా మన దేశభక్తి? 100% కదా. మరి అంటే ఇది ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మన సోషల్ మీడియాలో పెడితే అక్కడ వాళ్ళు కూడా, మన శత్రువు వాళ్ళు కూడా వింటున్నారు, చూస్తున్నారు అని శత్రువులకు వెళ్ళిపోతున్నాయి కదా. అది సెన్సిటివ్. ఆల్రెడీ ఒక అమ్మాయి చేసేసింది కదా. అవును. మరి ఇవన్నీ ఏమిటి? దేశద్రోహం కాదా? ఆనాడు ఈనాడు కూడా చూడండి. మరి ఒక జపాన్ దేశం తన దేశాన్ని ఎందుకంత అభివృద్ధి చేసుకుంటోంది? ఈరోజు కూడా నేను పేపర్లో చూశాను. ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు కదా. వీటన్నింటి పట్ల పాలనా వ్యవహారం ఎలా ఉండాలి? ఋషి మార్గం అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. అవును. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి మహాభారతాన్ని కానీ, వాల్మీకి మహర్షి రామాయణాన్ని కానీ, మరి ఋషులు అందించిన మార్గమే కదా. ఆ ఋషి మార్గాన్ని తప్పామా లేదా మనం? ఇలా మన శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు. ప్రతి ఇంట్లో ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తని కళ్ళ ముందే పోగొట్టుకున్నప్పుడు చూడండి, అదండి గొప్పతనం. నన్ను కూడా చంపేయమనింది. వెళ్ళి మోదీకి చెప్పి. నిజంగా ఆనాటి ద్రౌపది సీనే కనపడింది నాకు మహాభారతంలో. ద్రౌపది నన్ను కూడా చంపేయమనింది, మోడీకి చెప్పుకోమన్నాడు. పరిపాలించే రాజు విష్ణువుతో సమానం అని మనకి శాస్త్రంలో లోకోక్తి కదమ్మా. మరి విష్ణుమూర్తి ఏం చేస్తాడప్పుడు? సుదర్శన చక్రం సంధించడా? పైగా స్త్రీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పినటువంటి భూమి ఇది. అటువంటి స్త్రీని అవమానపరిస్తే ఈ భారతదేశం ఏం చేస్తుంది? ఏం చేశాడు ఆయన? స్త్రీని అబలనుకుంటున్నారు, జాగ్రత్త అని 2 లేడీస్నే పంపించాడు ఆయన. 2 స్త్రీలే వెళ్ళి యుద్ధం చేశారు. ఆపరేషన్ పేరు కూడా సింధూర్ అని పెట్టారు కదా. సింధూరం. ఆ సింధూర్కి ఎంత అర్థం ఉందమ్మా? ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఎంత బాగుంది. ఆ కుంకుమ భరణిలో నుంచి కొంత కుంకుమ కిందకు ఒలికినట్టు చూపించాడు. ఎవరు పెట్టారు పేరు? బ్రహ్మాండంగా పెట్టారు. స్త్రీ సింధూరం అంటే పరిపూర్ణమైనటువంటి ఒక మహిళకు చిహ్నం సింధూరం. పరిపూర్ణత్వాన్ని. ఎందుకంటే పెళ్ళైన తర్వాత యువతి పాపిట్లో ఇక్కడ సింధూరం పెట్టుకుంటుంది అంటే అప్పటికి ఆ అమ్మాయి బాల్యం నుంచి పరిపూర్ణత సిద్ధించబడింది. మాతృత్వంతో మరింతగా ఆమె పరిపూర్ణ యువతి అవుతుంది. అది మన భారతీయతలో, మన దేవీ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి నుంచి రాజరాజేశ్వరికి చూపించే అవతారమూర్తుల్లో మనకి దర్శింపజేసేది అదే కదా. అటువంటి నా దేశపు స్త్రీని కనుక అవమానపరిస్తే ఇలా ఉంటుంది చూడు అని సమాధానం గట్టిగా చెప్పాం మనం. అంటే మన ఆపరేషన్ సింధూర్ రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకున్నాం, బ్రహ్మాండమైన యాక్షన్ తీసుకున్నాం. ఎందుకనంటే ఈ భూమిని జయించగలగటం ఎవరికి సాధ్యం కాదమ్మా. ఎంతో మంది వచ్చి వెళ్ళారు, ఒట్టి చేతులతోనే పోయారు తప్ప ఏమీ సాధించలేకపోయారు. అటువంటి తాత్వికత, ధర్మము కణంలోనూ కూడా అణువణువున కూడా నిక్షిప్తం చేసి
దేవీ దేవతలు, అనేక మంది పురాణ పురుషులు, మునులు, ఋషులు జన్మించి ఇక్కడ తపస్సును ధారపోసి వెళ్ళారు. ఆ తపశ్శక్తి ఎప్పటికప్పుడు దానికి సంసిద్ధం వ్యక్తం చేసిన వాడికి తప్పకుండా ఆ మహాప్రాణం నుండి శక్తి ప్రసారం అవుతూనే ఉంటుంది. అధర్మం ఇది చేసినప్పుడల్లా కూడా మన ధర్మాన్ని ఉద్ధరించడానికి కదా మనకు రామాయణం, మహాభారతం ఇవన్నీ జరిగాయి. కరెక్ట్. అలాగని చెప్పి చూస్తూ ఊరుకోమని చెప్పలేదు, దానికి తగినట్టుగా సమాధానం చెప్పమని చెప్పి భగవద్గీత కూడా అదే చెప్పింది. 1000 బాణం విసురు, ఇది నీ ధర్మం, క్షత్రియ ధర్మం, నీ క్షాత్ర ధర్మం ఎందుకు చెప్పింది? క్లైబ్యమాస్మ గమ పార్థ, నీ నపుంసకత్వాన్ని విడనాడవయ్యా, 1000 బాణం అన్నాడు. ఎందుకన్నాడు? అధర్మం పెచ్చరిల్లుతున్నప్పుడు తప్పకుండా నువ్వు దాన్ని ఖండించవలసిందే. ఈ ఉగ్రవాదం కానీ, ఈ శత్రుత్వానికి కానీ మూల కారణం ఏంటి? దీనికి ఒక ఎండ్ అంటూ ఉండదా? ఉంటుందమ్మా. కంచి పరమాచార్య వారి పేరు విన్నావా తల్లి? చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఈ శత్రుత్వం ఇదంతా విడిపోవాలంటే ధనికమైనటువంటి, ఇప్పుడు ధనిక కుటుంబాలు పేద కుటుంబాలను ఆదుకోవాలి. ఎందుకంటే సమాజంలో సంపాదించేటువంటి చతురత కానివ్వండి, శక్తి కానివ్వండి అందరికీ ఉండదు. అందరి బ్రెయిన్స్ ఒకే రకంగా, రకరకాల ఫేజెస్ వాళ్ళు ఉంటారు సొసైటీలో. అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు? ఆ చాతుర్యంతో సంపాదించగలిగిన వాళ్ళు మిగతా వాళ్ళని ఆదుకోవాలి. శాస్త్రం కూడా ఇదే చెప్పింది. అంటే సమానంగా మనం అందరికీ మనకున్న వాళ్ళకి సహాయం చేయగలగాలి. అలాగే ప్రపంచంలో ఉన్న ధనిక దేశాలన్నీ కూడా పేద దేశాలకు సహాయకారిగా ఉండాలి. అంతేగాని తమ స్టేటస్ను పెంచుకోవడానికో, ఆయుధాలను తయారు చేసుకోవడానికో, ఇతర దేశాల మీద యుద్ధాలు చేయడానికి కావాల్సిన సామగ్రిని పెంచుకోవడానికో కాదు. అలా సమానంగా దేశాలన్నింటికి ఒకరినొకరు ఆదుకుంటూ ఉంటే అప్పుడు ఈ రకమైనటువంటి తీవ్రవాదాలు, యుద్ధ వాతావరణం ఎందుకు వస్తుంది కదా? అవునా కాదా? అంతే. ఆ స్థితి రావాలిగా. వాళ్ళు చైనా ఎందుకు? ఇప్పుడు మన చుట్టూ ఉన్న మన శత్రు దేశాలు ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దేశం వాడికి చేయూతనిస్తూ ఉంటే వాడికి బానిసై, వాడికి దుర్మార్గుడైన వాడికి చేయూతనిస్తుంది. మన మహాభారత కథల్లో ఉన్న ఇప్పుడు దుర్మార్గులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి చేయూతనిచ్చారుగా. కదా. ఎందుకని? వాడు ఉప్పు తిన్నాను కదా అని. కర్ణుడు ఏం చేశాడు? అంత మంచివాడు అయ్యుండి వాడు నాకు ఉప్పు తిన్నాను కదా అని చెప్పి కర్ణుడు ఏం చేశాడు? దుర్మార్గుడు వైపు ఉన్నాడు. ఏం జరిగింది చివరికి? ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి దేశాలు కూడా. వాడు దుర్మార్గుడు అని తెలిసి కూడా వాడేదో నాకు అప్పిచ్చాడనో, లేదా ఆయుధాలను ఇచ్చాడనో, లేకపోతే ఆర్థికంగా నాకు బలంగా ఇచ్చాడనో చెప్పి నువ్వు ఆ దేశం పక్కన నువ్వు ఉంటే రేపు ఆ ప్రమాదం నీకు కూడా రావచ్చు కదా. 100%. ఈ స్థితిని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి అంటే ఒకప్పుడు మన సనాతన ధర్మమే ప్రపంచమంతా విరాజిల్లింది. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించింది రామచంద్రుడే కాబట్టి ఆయన సార్వభౌముడు అన్నారు. జగద్గురు ఎవరు? రాముడే. నువ్వు ఏ రాజ్యాలన్నా వెరుగు. ధర్మరాజు రాజ్యం అని విన్నావా? రాజ్యం అంటే ఎవరి పేరు వస్తుందమ్మా నీకు? రాజ్యం అనగానే ఏ రాజ్యం? రామరాజ్యం. ఉంటుందా? రాముడే గుర్తొస్తాడు కదా. ఇంకా లేదు అసలు. ఎందుకని? అటువంటి స్ట్రాటజీస్ పాలించడం ఏంటో రాముడికే తెలుసు. దానిని అధ్యయనం చేయాలి. వీళ్ళందరూ ఎవరైతే సోకాల్డ్ ఇప్పుడు పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అధ్యయనించే. మోడీ గారు వెళ్ళి ప్రతి దేశానికి భగవద్గీత ఇచ్చి వచ్చేవారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని కలిసి ముందు భగవద్గీత ఇచ్చి వచ్చేవారు ఆయన. ఇప్పుడు ఆ విధమైనటువంటి దీంట్లో గనక మనం స్నేహం చేసుకునే సంబంధాలు నెలకొల్పుకునేటప్పుడు ఈ పద్ధతిని కనుక అవలంబించి అందరూ కనుక ఈ రియలైజేషన్ వైపు కనుక వచ్చినట్టయితే నువ్వు అనుకున్నట్టుగా ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. అదేం పెద్ద కష్ట సాధ్యం కాని అస్సలు కాదు. దానికి చూపించవలసింది అన్కండిషనల్ లవ్. అవధులు లేని ప్రేమను మనం ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు తప్పకుండా ఒక్కటమ్మ నా నమ్మకం ఏంటంటే నువ్వు ప్రేమ చూపిస్తే మహమ్మదీయుడైనా నీకు దాసోహం అంటాడు. నువ్వు ప్రేమ చూస్తే ఎంత క్రైస్తవుడైనా దాసోహం అంటారు. మా మాస్టర్ ఈకే గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చి ప్రాక్పశ్చిమ సమన్వయాన్ని పెడితే ప్రపంచ దేశాల్లో ఉన్న తెల్లవాళ్ళందరూ చతికిబడిపోయి ఇప్పటికీ వారిని తలుచుకుంటూ ఒకరికొకరు సామరస్యంగా బ్రతుకుతున్నారు. బైబిల్కి భగవద్గీతకి భాష్యం చెప్పారు ఆయన. అటువంటి గురువులు గనక ఆ విధమైనటువంటి దీంట్లో తీసుకుంటే తప్పకుండా మనం సాధించగలమమ్మా. ఆ గురుత్వం నశించిపోయిందమ్మా. ఇప్పుడు ఆ గురుత్వం లేదు. ద సో కాల్డ్ సినిమా ఎంత ముందుకెళ్ళిందంటే సినిమా నుంచి మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. నీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతావు. 1,00,000 కోట్ల రామాయణాన్ని 24,000 శ్లోకాలతో ముగిస్తే మరి మిగతా ఇవన్నీ ఏమైపోయినాయి? ప్రపంచ దేశాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఆయా దేశాలు అనుసరించే స్ట్రాటజీస్ అన్ని మన రామచంద్రుడు అనుసరించిన
రాముడు అడవికి వెళ్ళాడు, ముందు విద్యాభ్యాసం చేశాడు, తర్వాత అడవులకు వెళ్ళాడు. ఈ కథే చెప్పుకుంటూ వస్తున్నారు. థియేటర్లో కూర్చుని సీతాదేవి ఏడ్చిందని చూపి, సీతాదేవి ఏమీ ఏడవలేదు. ఆవిడ వాళ్ళ అండర్స్టాండింగ్తోనే ఈ భూమి మీదకి వచ్చారు. భార్యాభర్తలు లోకం కోసం అలా త్యాగం చేసుకున్నారు. ఆ ఎడబాటును కూడా భరించి రామచంద్రుడు అడవిలోకి పంపించింది సీతమ్మని, వాల్మీకి ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళమనింది వీళ్ళు అనుకున్నట్టు అనుమానంతో కాదు. గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమం దగ్గర కనుక ఉంటే ఆమె ముని ఆశ్రమాలలో ఆ జ్ఞానాన్ని పొంది గర్భంలో ఉన్న శిశువులకు వినిపిస్తూ వాల్మీకి మహర్షి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటారు. పిల్లల్ని ఇప్పుడు కనుక మనం ఏసీ బస్సుల్లో పంపించి చదువులు చెప్పిస్తున్నాం కదమ్మా, చాలా పాష్గా పెంచి చాలా కాస్ట్లీ దీంట్లో పెంచేస్తున్నాం కదా. అలా కాకుండా భోగభాగ్యాలు కాకుండా ప్రజా సమస్యలను కూడా చిన్నప్పటి నుంచి పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రామచంద్రుడు అక్కడ పెట్టాడు తప్ప సీతాదేవిని అనుమానించి వాల్మీకి మహర్షి దగ్గర పంపలేదు. వాల్మీకి ముని ఆశ్రమం దగ్గర వదిలిపెట్టారమని ఆదేశించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. సాకలివాడు అన్నాడని కాదు, కారణాలు. ఆ రామాయణం రాలేదు మనకు బయటికి. వాడెవడో తెచ్చి ప్రక్షిప్తాలని మన గ్రంథాల్లో చేర్చేస్తే ఆ గ్రంథాలు చదివి పండితులు కథలు చెప్తూ ఉంటే, ఈ కథలను చూసి సినిమా వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో సినిమాలు తీస్తూ ఉంటే, పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళకి ఆన్సర్ చెప్పలేని పరిస్థితులు మనం పడిపోయి ఉంటే ఎక్కడికి పోతున్నాం మనం? రాముడిని ఎలా పరిపాలించాడో, ఎటువంటి స్ట్రాటజీస్ని అనుసరించాలో, యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ఎలా ఉండాలో, అందరికీ సమానంగా పంపిణీ ఎలా చేయాలో, ప్రజల యొక్క కష్ట సుఖాలను ఎలా తెలుసుకోవాలో, ఇవన్నీ రామాయణంలో 11,000 సంవత్సరాలు పరిపాలన శ్రీరామచంద్రుడి యొక్క గాథ ద్వారా మనకి తెలిసింది కదా. అక్కడికి ఏం చేసాం మనం? రామచంద్రుడి కథను కట్టే కొట్టే తెచ్చేవరకు ముగించేసాం. రాముడి నుంచి మనం ఈ జనరేషన్ మిలీనియల్స్ కానీ యంగ్స్టర్స్ కానీ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, అన్నదమ్ములుగా ఎలా ఉండాలి, భార్యాభర్తలుగా ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, ఏమ్మా భక్తుడితో ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా 7 విభాగాలు ఉన్నాయి రాముడి దగ్గర. ప్రజలను ఎలా పరిపాలించాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. ఈ 7 విషయాలు మనం నేర్చుకోవాల్సింది రాముడి నుంచి అంటే ఈ రోజుకి అవి రెలవెంటే కదా. ఇప్పుడు కూడా అక్కడక్కడ కుటుంబాలు ఉన్నాయంటే భార్గవి, ఇంకా ఉమ్మడి కుటుంబాలు మీకు ముఖ్యంగా అటు రాయలసీమ తెలంగాణ ప్రదేశాలకు ఇప్పటికీ ఇంకా ఉమ్మడి కుటుంబాలు తడుస్తూ చక్కగా ఉన్నారు. కారణం రాముడు కాదా? ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇంత అద్భుతంగా ఒక సందేశాన్ని జీవించి చూపించిన వాడు రాముడు కాదా? ఇంకా భార్యాభర్తలు బాహ్య సౌందర్యానికి కాకుండా ఆత్మ సౌందర్యానికి విలువనిస్తూ ఒకరికి ఒకరుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది సీతారాముల గురించి నేర్చుకున్నది కాదా అమ్మా? అన్నదమ్ములు సౌఖ్యంగా ఉంటున్నారు అంటే, ఒకరికొకరు అనుబంధంగా ఉంటున్నారు అంటే వాళ్ళు కాదు. మా అన్నయ్యలు ఇప్పుడు కూడా అన్నయ్య రాకుండా భోజనానికి కూర్చోడు. అన్నయ్యని రాని అంటాడు భోజనానికి కూర్చోమంటే, అంతవరకు వెయిట్ చేస్తాడు. భార్యలు కూడా భర్తలు వచ్చే వరకు వెయిట్ చేస్తారంటే అది అక్కడ బానిసత్వం కాదు, దానికి ఒక సైన్స్ ఉన్నది. మనం తిన్న ఆహారం పురుష గర్భంలో చేరుతుంది, పురుష గర్భంలో నుంచి స్త్రీ గర్భంలోకి చేరుతుంది. కాబట్టి ముందు భర్త తిన్న తర్వాత భార్య తినాలనేది అంటే సైన్స్ చెప్పారు తప్ప అక్కడ బానిసత్వం కాదు అది. ఇప్పుడు వాళ్ళకి అది తెలియక ఏంటి మేము సమానం కదా, ఏం తినకూడదు, మగాడ తినకుండా కాదు. అక్కడ ఒక నియమం, ఆరోగ్యకరమైన నియమాలు ఉన్నాయి తప్ప మనకి నిబంధనలు లేవు. నిబంధనలు రూల్స్ కావు. మిగతా మతాల్లో నిబంధనలు ఉన్నాయి, మనకు ఆరోగ్యకరమైన నియమాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇది రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. మేము హిస్టరీ చదువుకున్నాం, కొంతవరకు చదువుకున్నాం, యోగా కానీ ఆయుర్వేదం కానీ. మన చరిత్రలో మన రాముడు వీళ్ళే పెద్ద సూపర్ హీరోస్ కదా. ఇప్పుడు మార్వల్ హీరోస్ వస్తున్నారు కానీ మన దగ్గరే ఉన్నారు సూపర్ హీరో. అదే కదా భార్గవి, నా బాధ అంతా అదే కదమ్మా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన హిస్టరీస్ని కానీ బ్రిటిష్ వాళ్ళ కథలే చెప్పారు తప్ప, స్టోరీసే మనకు పాఠ్యాంశాల్లో చేర్చారు తప్ప, మన వీరుల గాథలను చెప్పకపోతే పిల్లలు ఏమనుకుంటున్నారు? సినిమా వాళ్లే హీరోలు అనుకుంటున్నారు. ఆ వీరుల గురించి ఏ తల్లి చెప్తుంది? ఒక జిజియాబాయి రామాయణానికి వచ్చి ఒక ఛత్రపతి శివాజీ పుట్టాడే, ఒక పుతలీబాయి గాంధీ మహాత్ముడు చిన్నప్పుడు రామాయణం చెప్తే గీతం చేతిలో పట్టుకున్నాను నడయాడాడే. మరి ఈ గాథలు ఎవరు చెప్తున్నారు? మా అమ్మ చెప్పింది మాకు. అదే ఆ చిన్నప్పుడు మనకు చెప్పాలి కదా. అమ్మే కదమ్మా తొలి గురువు. ఆ అమ్మ కూడా చెప్పడం లేదుగా, సెల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమంటోందిగా. వాడు 3 ఏళ్ళు లేవు వాడికి. అరే రారా కూర్చుని ఒక కథ చెప్తానని కథ చెప్తోందా? ఎందుకు వచ్చిన పెళ్ళండి బాబు, హాయిగా సింగిల్ గా ఉంటాము అని అమ్మాయిలు హ్యాపీగా ఉంటున్నారు, అబ్బాయిలు అలాగే ఉంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారా? హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటున్నారు. బట్ ఇలా
అమ్మాయిలు అలాగే అనుకుని అబ్బాయిలు అలాగే అనుకుంటే ఏమైపోతుంది ప్రపంచం? ఏమైపోతుంది? పిచ్చి ఆసుపత్రి అవుతుంది. ఇప్పటికే భారతదేశాన్ని ఒక పిచ్చాసుపత్రిగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే భార్గవి, ఈ దేశం యొక్క మేధాశక్తిని ఈ పిల్లలు కనుక పెళ్లి చేసుకోకపోతే, రేపు పుచ్చులు చచ్చులు కుక్కమూత పిందెలని పుట్టుకొస్తే ఈ దేశాన్ని రక్షించేదారు. కాబట్టి ఓ యువతి యువకులారా, మంచిగా మీ వివాహం చేసుకుని సమర్థులను కనండి. సమర్థవంతులను కంటే ఛత్రపతి శివాజీ లాంటి, వివేకానంద లాంటి వాళ్ళు కనుక మీరు ప్రసవిస్తే, ఏది ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక నరేంద్ర మోడీ లాంటి గొప్ప గొప్ప వాళ్ళని కనుక ప్రసవిస్తే ఈ దేశాన్ని రక్షించుకుంటాం. లేకపోతే కుక్కమూత పిందెల లాంటి వాళ్ళని, కొజ్జా వాళ్ళని కనుక మీరు పుట్టిస్తే ఈ దేశాన్ని ఎవరమ్మా కాపాడేది? కాబట్టి వివాహం చేసుకుని సత్సంతానాన్ని పొందండి, లేకపోతే అది మీకే రేపు ప్రమాదం అవుతుంది. మొన్న పిచ్చివాళ్ళ కింద తయారు. కరెక్ట్. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అంటే కొన్ని దేశాలు కనడం కాదు, శ్రేష్టమైన వాళ్ళని కనడం చెప్పమనండి. శ్రేష్టమైన వాళ్ళ చేతిలో ఉండదు కదా, దేవుడు వరం కదా, ప్రకృతి ఎలా ప్రసాదిస్తే అలాగే. మన చేతులు ఎందుకు లేదు? శ్రేష్టమైన వాళ్ళని కనేది మన చేతుల్లోనే ఉందమ్మా, మన చేతుల్లోనే ఉంది. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిని పుట్టించాలి అంటే అది పుట్టించి చూపించినటువంటి ఘనత మనకు ఉన్న చరిత్రలో. ఒక పరాశరుడు, ఒక సత్యవతి, అప్పటికప్పుడు ఈ జాతికి అవసరమైన వ్యక్తి కావాలని అనుకున్నప్పుడు పరాశర మహర్షి వెళ్ళి, సత్యదేవతి నీ పొందు కోరుతున్నాను రమ్మన్నాడు. అమ్మ, మహర్షులు ఊరికే అడగరు, స్వామి ఇందులో ఏదో పరమార్థం ఉండి ఉంటుంది, మీరు ఇప్పటికప్పుడు నన్ను అడిగారంటే నేను మత్స్యగంధిని, నా ఒళ్ళంతా కంపు కొడుతోంది అంటుంది. ఏం పర్వాలేదు, నీ పోని వాసన అంతా పోగొడతానన్నాడు. అంటే పూర్వజన్మ కర్మలని పోగొట్టేశాడు. అప్పటికప్పుడు సత్యోగర్భాన వివేకమనే వేదవ్యాసుడు పుట్టి మళ్ళీ దీన్ని ఉద్ధరించాడు. కాబట్టి మనం కనాలి అని అనుకుంటే అటువంటి శ్రేష్టమైన వ్యక్తులను కనేటటువంటి ప్రక్రియ కూడా మన శాస్త్రాలలో, మన ఆయుర్వేదలో ఉన్నది. వెస్టర్నైజ్ కల్చర్ కి బాగా అలవాటు పడి మన సాంప్రదాయాలు జొమాటోల మీద ఆధారపడిపోయాం. మంచి ఆహారం లేదు, తల్లి ప్రేమ లేదు, అనుబంధాలు లేవు. భార్యాభర్తల యొక్క బంధాలు కూడా బంధాలుగా ఉంటాయి, అనుబంధాలుగా లేవు. ఎవరి అకౌంట్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఆ విధంగా అయిపోవడంలా మనం ఎక్కడో అక్కడ మనం ఒక పాజ్ తీసుకుని లైఫ్ ఎలా అవుతుందని ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోమని ఒకసారి గుండెల మీద చేయి. డెఫినెట్లీ అది చేయాల్సిన టైం. ఈ నోట్ల కట్టలు నీకెంతవరకు సేద తీరుస్తున్నాయి అనేది ప్రతి మనిషి కనుక ఆలోచించుకుంటే, నువ్వు హాస్పిటల్లో బేలతనంతో అనారోగ్యంతో పడుకుని ఉంటే ఒక్క మనిషి వచ్చి నీ నుదుట మీద చెయ్యి వేసి, అమ్మాయి ఎలా ఉన్నావు భార్గవి అని నిన్ను అడిగినప్పుడు ఉండే ఫీలింగు, నీకు వచ్చి కాసేపు కూర్చొని కొబ్బరి నీళ్ళలో ఏదో నీకు తాగించినప్పుడు ఉండే ఫీలింగు నీకు వాళ్ళకి దొరుకుతుందా? అదంత డబ్బులుంటే అన్నీ అయిపోతాయండి అంటున్నారు. అందుకని వాడు బాగా పెట్టాడు, ఐసీయూ టోటల్లీ అంతే. ఇది తెలియాలమ్మా. హ్యూమన్ టచ్ లేదు ఇప్పుడు, అన్ని యంత్రాలతో నడుస్తున్నాయి. కరెక్ట్. సో చివరిగా నా క్వశ్చన్ అమ్మా, ఆనందం అంటే ఏంటి? తృప్తి అనేది ఉంటే అంత ఆనందమేనమ్మా. సింపుల్ సిటీలో నేను ఎప్పుడు అదే చెప్తాను, సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. మనం మారితే యుగం మారుతుంది. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. ఈ 3 సూత్రాలు చెప్తూ ఉంటాను. ఇందులో ఆనందం ఉంది. మనకు ఉన్నది 10 మందికి పంచిపెడుతూ, ఆ 10 మంది మన వలన ఒక లాభం పొందినటువంటి వాళ్ళు, తృప్తిపడిన వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూస్తే మనకు కలిగే ఆనందం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రావు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రతి మనిషి అంతే. నీకు ఆనందం దేనిలో ఉంది? పంచడంలో ఉంది, దాచుకోవడంలో లేదు. జాయ్ ఆఫ్ గివింగ్, లవింగ్ అండ్ గివింగ్, దానిలో ఉంది. పరస్పర ప్రేమానురాగాలు పంచుకోవడం. నువ్వు చూస్తున్నావు ప్లాట్ఫామ్ మీద, నేను చాలా మందిని చూస్తానమ్మా, ఈ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు తెచ్చుకున్న భార్యాభర్త ఒకరి నోట్లో ఒకళ్ళు పెట్టుకుంటూ, ఒకరి తర్వాత పంచుకుంటూ చూస్తే ఆ ఆనందం మన ఇళ్లలో కనిపిస్తోందిరా. అసలు కూర్చుంటున్నారా? ఒకరినొకరు కూర్చుని అందరూ కలిసి భోజనం చేస్తున్నారా? ఒకరికొకరు ఫ్యామిలీ కుటుంబం కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటున్నారా? మొన్న మర్చిపోయా, ఒక విషయం జరిగింది, నేను చదివాను దీంట్లో, చాలా బాగుంది, నిజంగా జరిగింది. కిట్టి పార్టీ చేసుకుంటూ ఒక 20 మంది లేడీస్ అంతా ఒక హోటల్కి వెళ్ళారు. బాగా వినేది. హోటల్కి వెళితే యజమాని అన్నట్ట, అమ్మ మీరు ఒక పని చేయండి, మీ సెల్ ఫోన్లన్నీ నా దగ్గర పెట్టండి, సెల్ ఫోన్లన్నీ నా దగ్గరికి పెట్టి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకుని తినండి, మీ బిల్లులో 10% నేను కన్సెషన్ ఇస్తానమ్మా, ఇలా చేస్తే అన్నాడు. ఇంకేముందని చెప్పి ఫోన్లను ఆయనకి ఇచ్చేసేసరి భోజనాలు చేసేసి మళ్ళీ బిల్లు దగ్గరికి వచ్చారట. వస్తే ఏమ్మా ఎలా అనిపించింది మీ అందరికీ? ఫోన్లన్నీ
చాలా అందరం మాట్లాడుకున్నామండి. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకున్నాం. ఎక్కడెక్కడో విషయాలు ఒకరినొకరు ఆత్మీయంగా తినిపించుకున్నామండి. భలే ఉందండి అని చెప్పి చాలా సంతోషం అమ్మ. ఇదిగో మీ ఫోన్ ఏమండి, మీరు 10% మాకు ఇవ్వద్దు, మాకు సత్యాన్ని వాళ్ళు మీరు తెలియచేశారు కాబట్టి మీరు కావాలని ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి కానీ మా దగ్గర మీరు కన్సెషన్ ఇవ్వద్దు అన్నారు. ఇది రియల్ గా జరిగిన సంఘటనట. అగ్రీ టోటలీ. ఏంటంటే ఆ డిస్ట్రాక్షన్ కదా, ఆ డిస్ట్రాక్షన్ తో ముందు ఆ ఫుడ్ ఫోటో తీయాలి, అప్లోడ్ చేయాలి, లేకపోతే కంగారు. ఈ పిచ్చితనం, ఈ వెర్రితనం నుంచి మానవుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఆ రియాలిటీలోకి ఎప్పుడైతే మానవుడు బయటకు వస్తాడో అప్పుడు అంతా ఆనందమేనమ్మా. అన్నమయ్య కోసం ఏమ్మా అన్నంతో తృప్తి పరుచుకుంటున్నాం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఈ 4 కోశాలని కూడా ప్రచోదనం చేసుకుంటూ ఆనందమయ కక్షలోకే చేరుతాం కదమ్మా. దివ్యమైన ఆనందాన్ని పొందగలుగుతాము. అది దానికి అసలు నిర్వచనం ఏది ఆనందానికి? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మా వ్యూవర్స్ అందరికి కూడా ఒక్కసారి పాజ్ తీసుకొని ఎందులో తృప్తి ఉంది అని ఈరోజు మాకు ఒక థాట్ ప్రొవోకింగ్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. స్టే ట్యూన్డ్. మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.